సో నెక్స్ట్ మనం చంద్రకాంతులు తయారు చేసుకుందాం. అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం ఫస్ట్. పెసరపప్పు పేస్ట్ అండి, ఓకే, చక్కెర, ఎండు కొబ్బరి, ఎలాచి, నెయ్యి. నైస్, 2 స్వీట్స్ ఈ ఎపిసోడ్ లో. సూపర్. సో ఎలా చేయాలి చెప్పండి చంద్రకాంతులు. స్టవ్ వెలిగించుకోవాలి. చక్కెర ఓకే, పాకం చేయాలా? వాటర్, తర్వాత ఇది కొంచెం పాకం వచ్చినాక Okay. ఈ పెసరపప్పు. సో ఇంతకుముందు చిలకడ దుంపతో చేశారు స్వీట్, ఇప్పుడు మంచి పెసరపప్పుతో. పెసరపప్పుతో ఇంకా ఏం వెరైటీ చేస్తారు? మేమైతే ఎక్కువ సాంబార్ చేసుకుంటాం పెసరపప్పు తోటి. సాంబార్ చేసుకోవచ్చు, పూర్ణాలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు. పెసరపప్పు వడలు చాలా బాగుంటాయి. ఈ చంద్రకాంతలు చేసుకోవచ్చు. ప్రతిది కూడా, ప్రతి వస్తువు కూడా పనికొచ్చేది. ఏది కరెక్ట్. కాకపోతే దీనికి ఏంటంటే ఖాళీ కట్ చేసి వేయడమే తప్ప దీనికి మైదా పిండి సోయి గట్ట ఏమి ఉండదు. డైరెక్ట్గా వేస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన మీ అనుభవంలో బాగా ఈజీగా చేయగలిగే స్వీట్ అంటే బాగా కష్టంగా ఉండే స్వీట్? అరిసెలు చేసి వస్తున్నాను ఈజీగా బాగా కష్టపడి చేసింది ఏది? కష్టపడి చేసి అన్ని నాకు ఈజీలాగా ఉంటాయి. అది కష్టమనేది ఏది లేదు. అంటే ఒక్కొక్కటి ప్రాసెస్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. లేదు, నేను వంట దగ్గరికి వచ్చినంటే అయిపోతాయి. అంతే అంటే కొంతమంది గంటలు కొలుతుంటారు, గంటలు కొలుతారు. ఒక అరగంటలో చేసుకుని అయిపోతుంది. మొత్తం ఫాస్ట్ అయిపోతుంది. వంటేనంటే ఇంట్లో ఏ పనేనంతే ఫాస్ట్ గా ఇంకా మరి నాకు చేసేయాలంటే తొందరగా గంటలు నిలబెడితే నచ్చదంటారా? నచ్చడం కాదు, తొందరగా చేసుకుని తొందరగా అయిపోతుంది పని. అలాగే లేట్ చేస్తే లేట్ అవుతుంది. ఏదైనా మన చేతుల్లో ఉండదు. ఏదైనా చేయడమైనా అదైనా అందుకే తొందరగా చేస్తాను. ఫంక్షన్స్ లో చేయాలంటే అంతంత మందికి చేసుకుంటా. అప్పుడు కూడా త్వరగా చేసేస్తారా? త్వరగా రెడీ అయిందండి చక్కెర? అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలండి? పెసరపప్పు. సో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లెక్క దగ్గరికి పేస్ట్ లాగా అయిపోతే ప్లేట్లు వేసుకుంటే దానికి కొయ్యడం, ఆటిన్ ముక్కల్లా కొయ్యడం. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీరు ఇలా వంటలు స్టార్ట్ చేసి? వంటలు చేయడం అలవాటు. చిన్నప్పటి నుంచి అలవాటు అంటే ఫ్రెండ్స్ అందరూ మేమందరం కూడి ఉండాలి. చిన్నపిల్లలకి ఆడుకునేటప్పుడు నువ్వు తొందర చేస్తావా, నేను తొందర చేస్తానా, వాళ్ళకి పోటీల మీద ఫస్ట్ పోటీలు పెట్టుకునే వాళ్ళు మీరు? అది అలవాటు అయిపోయింది. అప్పుడు అందరికంటే అప్పటి నుంచి కూడా అందరికన్నా మీరే చేసేవాళ్ళు? ఇంకెక్కడ నేర్చుకోలేదు కానీ మా ఇంట్లో మేమే నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు వాళ్ళు మా అమ్మలు చూస్తే ఆశ్చర్యం కదా, ఎలా చేస్తున్నారు ఈ వంటలను, ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకుంటారని అడుగుతారు. మా పిల్లలు కూడా అలాగే అడుగుతారు. అమ్మ మాకు ఎక్కడ నేర్చుకున్నట్టు మీరు? ఇలాగే నేను ఎవరైనా చూస్తే ఒకసారి చూస్తే కనిపెట్టేస్తాను. ఎక్కడికైనా తెలియపోయిన జాగాకి ఒకసారి చూసినా రెండోసారి వెళ్ళిపోతాను. అంత గుర్తుంటుంది. అలాగేం పర్లేదు. ఏదైనా ఇప్పుడు మీరు ఎక్కడైనా హోటల్లో తిన్నారనుకోండి, ఏదైనా బాగా నచ్చింది, దాన్ని చూసి టేస్ట్ చూసి ఫ్లేవర్ చూసి ఏమేసి ఉంటారు, ఇంగ్రీడియంట్ యూట్యూబ్ ఉంది కదా మనకు, ఆ కొడితే ఇస్తాయి. ఎలా ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఎండు కొబ్బరి వేసి వేసి ఎలచి వేసాం కదండి, ఇది కొంచెం గట్టిగా అవ్వాలి కదా, లేకపోతే ప్లేట్ లో వేయడానికి రాదు చాకు. సో ఎంతసేపు పడుతుంది గట్టిగా అవ్వాలంటే? 10 నిమిషాలు. ఒక 10 నిమిషాలు. సో చూస్తున్నారు కదండి. సో ఈ పెసరపప్పు మిశ్రమంలో మనం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసాం. అండ్ ఈ మిశ్రమం అంతా కూడా మనం అదే పీసెస్ గా రావాలి అంటే బాగా దగ్గర పడాలి. 10 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. సో అప్పటి నుంచి మనం వెయిట్ చేస్తున్నానండి. అండ్ చూస్తున్నారు కదా మిశ్రమం అంతా కూడా గట్టి పడిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలండి? ప్లేట్ లో వేస్తాం. ఓకే.
ఈ మిశ్రమాన్ని మొత్తానికి అంటే దగ్గర పడిన తర్వాత మనం ఒక ప్లేట్ లో తీసుకున్నాం. అండ్ ఈ మిశ్రమాన్ని మనం పీసెస్ గా కట్ చేయాలి. చంద్రకాంతులు రావాలి అంటే సో అదంతా ఆరాలి బాగా. ఆరిన తర్వాత మనం పీసెస్ గా కట్ చేస్తాం. బట్ ఆరడానికి అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒక 5 minutes వరకు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఈ మిశ్రమం అంతా డ్రై అవ్వడానికి వెయిట్ చేస్తున్నాను సో దట్ మనం పీసెస్ కట్ చేయొచ్చని. అండ్ డ్రై అయిందంటే చూడండి అయిందండి. కట్ చేసుకొని ఓకే ఆయిల్లో వేసుకోవాలి. అయింది కదా, వేస్తాం. ఇది రో అయినాక ప్లేట్లకి హ్యాండ్ తీసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నామండి. మంచిగా రోస్ట్ చేస్తున్నాం. అది ఆ మిశ్రమం ఇంకా బాగా డ్రై అయింది అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్ గా వస్తాయి పీసెస్ కదా, స్క్వేర్ షేప్ గానీ. నో ప్రాబ్లం. షేప్ ఏదైనా ఏముంది, టేస్ట్ బాగుంటే చాలు. అది నా లాజిక్. బాగుంటదండి. సేపు పోయిందో సో మరి ఖాళీ టైం దొరికిందంటే చర్చేనా ఇంకా మీరు? చర్చికి వెళ్తాం. సండే రోజు, శుక్రవారం వెళ్తాం. ఏమైనా కొడుకులు ఉంటే వెళ్తాం. అంటే ఇంటి దగ్గరే పిలువదేం వెళ్ళిపోతారు తండ్రి కొడుకులు. ఇంకా అత్త కోడలు ఇద్దరు ఉంటాం. మా అమ్మాయి కూడా మా దగ్గరే ఉంటది, పక్కనే ఉంటది. అవునా? అమ్మాయి వస్తుంది. టైం పాస్ అలాగా వస్తుంది. ఇలాగే వంటలు గట్టా చూస్తుంటాం. టీవీలో వంట ప్రోగ్రామ్ చూస్తాం. అలా చూసి చూసి ఫైనల్ గా వచ్చి చేసేసారు కూడా. రెడీ. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో డిష్ అవుట్ చేద్దామా? చంద్రకాంతులు రెడీ అండి. చెప్పండి. సో చూస్తున్నారు కదండి, చంద్రకాంతులు రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చంద్రకాంతులు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు బ్యాటర్, పంచదార, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులు. చంద్రకాంతులు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పంచదార వేసి పాకం చేసి అందులో పెసరపప్పు పేస్ట్, యాలకులు, కొబ్బరి పొడి వేసి దగ్గర పడేదాకా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని మిశ్రమం బాగా డ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చంద్రకాంతులు రెడీ.